ఓకే, మళ్ళీ మనము ఈ 2 మార్చ్ 2024తో ముగిసిన వారాంతానికి మన ప్రాంతీయ రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏర్పడిన వాటి మీద 2-3 విషయాల మీద చర్చించుకుందాం. ఒకటి ఏంటంటే తెలంగాణలో మాధవీలత గారిని, అంటే మన తెలంగాణలో బీజేపీ కంటెస్ట్ చేయడం, అందులోనూ ఓల్డ్ సిటీలో ఓవైసీకి అగెనిస్ట్గా ఆవిడ్ని నిలబెట్టి ఆవిడ పేరు అనౌన్స్ చేయడం అనేటువంటిది సమర్థనీయమైన ఆవిడ యొక్క క్యాండిడేచర్ ఎంతవరకు, హౌ స్ట్రాంగ్ షీ ఈజ్ అండ్ హౌ షీ ఈజ్ కమిటెడ్ టు ది పార్టీ అండ్ వాట్ ఈస్ హర్ బ్యాక్గ్రౌండ్, అదొకటి మీరు మాకు వివరిస్తే బాగుంటుంది. మొట్టమొదటి తెలంగాణలో నేను అనుకోవటం ఈ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది అనేది నా భావన. ఇది బేసిక్గా కాంగ్రెస్ బీజేపీ మధ్య కంటెస్ట్ ఉంటుంది, బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని 2-3 కారణాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా ఇర్రెలవెంట్ కావటానికి ఫస్ట్ థింగ్, బీఆర్ఎస్ ఒక మిషన్తో వచ్చిన పార్టీ. మిషన్ ఏంది? ప్రత్యేక తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ, తెలంగాణ ప్రయోజనాలు. మిగిలిన వాళ్ళు కాపాడటం లేదు, మేము కాపాడుతామని. సో మొట్టమొదటిది, తెలంగాణ రాష్ట్రం రాగానే పార్టీ రెలవెన్స్ లేకుండా పోయింది. ఫస్ట్ ఐడియాలజికల్గా ఎవరున్నా కానీ, ఏ పార్టీ వచ్చినా కానీ తెలంగాణ వాళ్ళే రూల్ చేస్తారు కాబట్టి తెలంగాణ ఇంట్రెస్ట్ టేక్ కేర్ చేస్తారు కాబట్టి తెలంగాణ ఇంట్రెస్ట్కు స్పెసిఫిక్గా ఒక పార్టీ అవసరం అయితే లేకుండా పోయింది. దానికి తోడు ఈయన 10 ఏండ్ల పాలనలో అదే రెటరిక్లో మాట్లాడటం మొదలెట్టాడు కానీ యాక్షన్ లేదు. మరి అదే అవసరం వచ్చినప్పుడల్లా మేబీ ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే, మరి 10 ఏండ్ల పాలనలో నువ్వు చేయదగినంతా ఉంది కదా, అట్లాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎమోషన్స్ రెచ్చగొడితే కుదరదు అనేది అదొకటి వచ్చింది. మూడోది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు, స్ట్రాంగ్ కమ్యూనిటీ బేసిస్ బీఆర్ఎస్కి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ తీసుకున్నా, తెలుగుదేశం తీసుకున్నా, ఒక సబ్స్టాన్షియల్ కమ్యూనిటీ బ్యాకింగ్ ఒకటి ఉంది. వైఎస్ఆర్సీపీ అనగానే రెడ్డి పార్టీ అని, తెలుగుదేశం కానీ కమ్మవారి పార్టీ. అక్కడ ఏంటి, ఒక 30-40 నియోజకవర్గాల్లో సాలిడ్గా వాళ్ళు ఒక 20% పాపులేషన్ ఉండేటటువంటి అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. తెలంగాణకు వచ్చేటప్పటికి ఆ అడ్వాంటేజ్ కేసీఆర్ గారికి లేదు. తీరా మొత్తం పాపులేషన్లో వెలమల మహా అయితే 2%కు మించలేరు. సో వీళ్ళు రూలింగ్ క్లాస్ అయినా, పాలిటిక్స్లో ఉన్నా, ఒక సబ్స్టాన్షియల్ గ్రౌండ్ లెవెల్, విలేజ్ లెవెల్ కమ్యూనిటీ లీడర్షిప్ మిస్సింగ్. సో వీళ్ళు తిరిగి వాళ్ళ రాజకీయాలకు కూడా రెడ్ల మీద, బీసీల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. రెడ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ కన్సాలిడేట్ అవుతున్నారు. బీసీ కార్డు చాలా గట్టిగా ముందుకు తీసుకుపోతూ ఉన్నది బీజేపీ. ఐ థింక్ దాంట్లో భాగంగానే ఈటల గారికి మల్కాజ్గిరి ఇవ్వటం కూడా, ఎందుకంటే 2 ప్రధానమైన తెలంగాణ బీసీ కమ్యూనిటీస్ను టార్గెట్ చేస్తున్నారు, ముదిరాజు, మున్నూరు కాపు. సో దాంట్లో భాగంగానే ఆయన కూడా అది ఇచ్చి ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఈ పోలరైజేషన్ వస్తున్నప్పుడు బీఆర్ఎస్ స్క్వీజ్ అవుట్ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అది బ్రాడ్గా తెలంగాణలో ఈరోజు జరుగుతుందని నా భావన. అందుకని ఈ ఎలక్షన్లు చాలా క్రూషల్ బీఆర్ఎస్ నుంచి అంత జంపింగ్ కూడా ఎందుకుందంటే, బేసిక్గా ఈ పార్టీల వేటికి కూడా ఐడియాలజికల్ బేస్ పెద్దగా లేదు. పవర్లో ఉన్నంత వరకు అందరూ ఉంటారు, పవర్ పోయిన తర్వాత ఎక్కడ పవర్ ఉందో అటు పోవడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు అసెంట్లో, పాపులర్ అసెంట్లో బీజేపీ ఉందనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఈవెన్ ఇన్ తెలంగాణలో కూడా. అటువంటిప్పుడు దాంట్లోకి పోయితే తమ ప్రాస్పెక్ట్ కూడా బాగుంటుంది అనేటటువంటిది ఒకటి ఏర్పడి ఉన్నది. సో ఈ పరిస్థితిలో తెలంగాణ ఉన్నది. ఇక స్పెసిఫిక్గా మాధవీలత గారి సంగతికి వస్తే చాలా చక్కటి ఛాయిస్ అని నేను భావిస్తున్నా. వీటన్నీ చాలా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఆమె ఏవో 2 వీడియోలు పెట్టి
వచ్చింది, ఇది కరెక్ట్ కాదు. ఆర్ఎస్ఎస్లో ఒక ముస్లిం అవుట్ రీచ్ సెక్షన్ ఉంటుంది. ఆయన ఎవరో పెద్ద లీడర్ ఉన్నాడు, ఢిల్లీ నుంచి కూడా వస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చిన టైంలో జరిగిన మీటింగ్లోనే ఈమెను మొట్టమొదటిసారిగా నేను కలిశాను. ఈ ముస్లిం అవుట్ రీచ్ దాంట్లో ఈమె చాలా యాక్టివ్గా మొదటి నుంచి బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నది. సో ఇది ఏదో ఈరోజు సడన్గా ఆమె ముందుకు వచ్చినటువంటి క్యాండిడేట్ అయితే కాదు. ఆ ఏరియాలో ముస్లిం అవుట్ రీచ్ ఏరియాలో చాలా రోజుల నుంచి చాలా గట్టిగా పనిచేస్తుంది. రెండోది కన్విక్షన్ ఉంది, ఆర్టికులేషన్ ఉంది, అండ్ ఛాలెంజ్ చేసి నిలబడగలిగిన ధైర్యం ఉన్నది. ఇవి చాలా ఇంపార్టెంట్. అసాదుద్దీన్ ఓవైసీ అంటే సామాన్యమైనటువంటి లీడర్ అయితే కాదు. ఆయనకు అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఎట్లాంటి హోల్డ్ ఉన్నది? అభివృద్ధి ఏమైనా చేసి చూపెట్టాడా? లేదు. ఎంతసేపటికి ఒక ఛాందసవాదంలో ప్రజలను ఉంచి ఒక వారసత్వ రాజకీయం నడుస్తూ ఉన్నది అక్కడ. దానిని ఎవడో ఒకడు గట్టిగా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం అది. ఆ ఛాలెంజ్ చేయడానికి ఈమె రాలేదనుకుంటా, వాళ్ళు ఎన్నుకున్నారు ఈయన, ఆమె అక్కడ చేస్తున్నటువంటి వర్క్ను బట్టి. సో ఈ ట్రిపుల్ తలాక్ మీద మాట్లాడటం, ముస్లిం ఉమెన్తో కనెక్ట్ కావటం, తిరగటం, అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ చేసుకోవటం, లేడీ కావటం, ఇవన్నీ ఆమెకు అడ్వాంటేజ్గా వస్తాయి. తప్పకుండా నేను అనుకోవటం ఈ ఎలక్షన్లో ఆమె స్వింగ్ చేసి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఎప్పుడు ముస్లిం ఓట్ అటు కన్సాలిడేట్ అవుతుంది, హిందూ ఓట్ డివైడ్ అవుతుంది. హిందూ ఓట్ కన్సాలిడేట్ అయ్యి కొంత ముస్లిం ఓట్ని ఏమి కనుక చీల్చగలితే, ఎందుకనంటే ఈ ఆర్ఎస్ఎస్ ముస్లిం అవుట్ రీచ్ సెక్షన్ ఎప్పుడు ఫండమెంటలిజం గురించి మాట్లాడుతూ సెక్యులరిజం గురించి ఎంఫసైజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చినప్పుడు లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఆయన పేరు నరేంద్రనో ఏదో ఉంది, ఐ ఫర్గెట్ హిస్ నేమ్. బేసిక్గా నిజాం ఆఫ్ హైదరాబాద్, విచ్ ఇస్ ట్రూ ఆల్సో, ఇట్స్ ఎ సెక్యులర్ లీడర్. ఆ సెక్యులర్ క్రెడెన్షియల్స్ను ఆయన లౌకికవాదాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించి అవుట్ రీచ్ అయితే లార్జ్ స్కేల్లో జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఫైనల్గా వచ్చేటప్పటికి అది ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా కానీ ఇష్యూస్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంటు, ఉపాధి రావటం, డెవలప్ కావటం, మంచి జరగటం, దాంట్లో ఎవరికి టూ ఒపీనియన్స్ లేవు కదా. అవి చేస్తామన్నటువంటి లీడర్ని ఎన్నుకోవటానికి ఎవరైనా ముందుకు వస్తారు. ఈమె కనుక గెలిచి ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొని రాగలిగితే ఈ కమ్యూనల్ పాలిటిక్స్కు అంతమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ కమ్యూనల్ పాలిటిక్స్లో ఏమవుతున్నదంటే ఇటు అటు కూడా దీనిని అడ్డం పెట్టుకొని తాము లబ్ధిపడటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. దానికి అతీతంగా గనక ఎవరైనా గనక రాజకీయాన్ని నడపగలిగితే తప్పకుండా ఓల్డ్ సిటీలో వాళ్లకు అవకాశం ఉంటుంది. ఆ రకంగా చక్కని లీడర్ అని నేను భావిస్తున్నాను.